పాకిస్తాన్ భారత్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు విస్తుగొల్పేలా చేస్తున్నాయి. మరోపక్క భారత తీర ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన అవసరం చాలా అర్జెంటుగా ఏర్పడింది. ఇప్పటికే ఇండియన్ నేవీ వెస్ట్ కోస్ట్ మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. జల్లెడ పడుతున్నారు. అట్ ద సేమ్ టైం వెస్ట్ కోస్ట్లోనే బొంబాయికి 650 నాటికల్ మైళ్ళ దూరంలో యుఎస్ నేవీకి చెందిన సీల్స్ టీమ్స్ ఆధ్వర్యంలో ఒక సబ్మెరైన్ నుంచి హఫీజ్ సయ్యద్ని, మారువేషంలో ఉన్న హఫీజ్ సయ్యద్ తన ఎటైర్ అంతా మార్చేసుకున్నట్టు అతన్ని క్యాప్చర్ చేశారు. వాస్తవంగా ఫస్ట్ ఉన్న ఇండికేషన్ ఏంటంటే వైజాగ్ వైపు ఆ సబ్మెరైన్ వస్తుందని. సో అటువంటి ఇండికేషన్ ఇచ్చి దారి మళ్లించి ఇంటర్నేషనల్ వాటర్స్లో వెస్ట్ కోస్ట్లో అతనితో పాటు 9 మంది చిక్కారు. ఆ 9 మంది కూడా ఇటు నుంచి తప్పించుకున్న వాళ్ళని అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి తప్పించుకున్న వాళ్ళు, అంటే అక్రమంగా నివసిస్తూ తప్పించుకున్న వాళ్ళలో 107 మందిలో 9 మంది ఉన్నారని. 1+9 హఫీజ్ సయ్యద్ని గుర్తుపట్టడానికి మాత్రం చాలా ఎక్కువ సమయం పట్టింది. అతను అంతగా సహకరించలేదని, బట్ ఆల్రెడీ ఒక ఇండికేషన్ ఇచ్చాడు. మాకు నీళ్ళు ఆపితే మీ శ్వాస ఆపుతానని చెప్పేసి ఇండికేషన్ ఇచ్చాడు. కాబట్టి ఆ వీడియోస్ మ్యాచ్ చేసుకొని, ఆ స్వరం మ్యాచ్ చేసుకొని మొత్తానికి అతను అనే నిర్ధారణకి అయితే వచ్చారు. మరోపక్క పాక్ ఆర్మీ చీఫ్ని అడ్రస్ చేస్తూ వాళ్ళ డెప్యూటీ లెటర్ రాశాడు, లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ. అయ్యా, మీరు ఎక్కడున్నా ఒకసారి మాకందరికీ కనపడాలి. మా మొరేల్ దెబ్బతింది, మా ఆత్మస్థైర్యం దెబ్బతింది, మా కుటుంబాలు మమ్మల్ని ఇంకా ఈ యుద్ధానికి వెళ్ళొద్దంటున్నాయి. దాదాపు 250 మంది ఆఫీసర్సు, ఒక 1200 మంది ఇమీడియట్ పర్సనల్, వాళ్ళు ఎన్లిస్టెడ్ పర్సనల్, వాళ్ళందరూ కూడా రిజిగ్నేషన్స్ సమర్పించారు. ఇది ఇంతకుముందు ఎప్పుడూ లేని అన్ప్రెసిడెంటెడ్ వ్యవహారం అని చెప్పేసి ఆయన లెఫ్టినెంట్ కర్నల్ బుఖారీ ఈయన అడ్రస్ చేస్తూ రాశారు. ఇప్పుడు ఈయన ఎదుగుతూ ఉంటే ఈయన ఏ బంకర్లో ఉన్నాడో తెలియట్లేదు, లండన్కి వెళ్ళిపోయాడని కొన్ని కథనాలు. ఆర్మీలో వచ్చిన తిరుగుబాటు గురించి గడిచిన 3 రోజులుగా 99 టీవీ ప్రత్యేకంగా కథనాలు అందిస్తూ వస్తోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జాతీయ మీడియా కూడా దాని మీద దృష్టి పెట్టింది. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి జియో పొలిటికల్ అఫైర్స్ మీద మనతో ఉన్నారు జేడి లక్ష్మణ్ గారు. నమస్కారం జేడి లక్ష్మణ్ గారు. నమస్తే. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి సార్ డెవలప్మెంట్స్. అంటే అటు కోస్ట్ మన 2 తీరాలని, అటు బంగాళాఖాతం వైపు, అరేబియన్ మహాసముద్రం వైపు కూడా ఉక్కిరి బిక్కిరి చేయడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు వాళ్ళకున్న లిమిటెడ్ పరిజ్ఞానంతో. అలాగని శత్రువుని తక్కువ అంచనా వేయడానికి వీలేదు. 71లోనే వాళ్ళు వైజాగ్ని మట్టుబెట్టడానికి, ఎంటైర్ వైజాగ్ని మట్టుబెట్టడానికి, కాల్టెక్స్ని పేల్చేయడానికి కుట్ర పని వచ్చినప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ రాజ్పుత్ ఎలా కౌంటర్ అటాక్ చేసి ఘాజీని సముద్రంలోనే నీళ్లపాలు చేశాయి. ఇప్పటికీ ఆ శకలాలు అక్కడ ఉన్నాయంటారు. అటువంటి ప్రయత్నమే ఈ హఫీజ్ సయ్యద్ చేత చేయిద్దామనే ఒక ప్రయత్నం జరిగింది. బట్ దట్ వాజ్ ఫాయిల్డ్ బై యుఎస్ నేవీ సీల్స్ అని రిపోర్ట్స్. మరోపక్క ఈ లెటర్ని ఎలా చూడాలి సార్? అంటే నాకు ఇక్కడ ఇంకో సందేహం కూడా, నాకే కాదు అండ్ ఇంటర్నేషనల్ మీడియా కూడా, ఏంటంటే ఇది కేవలం భారత్ని తప్పుదోవ పట్టించడానికి సృష్టించిన ఒక అస్త్రం. జనరల్గా ఆర్మీ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్లో మీకు తెలుసు, విశేషమైన అనుభవం ఉంది. ఇటువంటి కాన్ఫిడెన్షియల్ లెటర్స్ బయటికి లీక్ అవుతాయా? అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే ఈ కాన్ఫిడెన్షియాలిటీ అన్నది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే నీట్ పేపర్లు కానీ, ఈ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ కూడా లీక్ అవుతున్నాయి. కాబట్టి ఎవరో ఒక ఈ విధమైన అక్కడ డిస్గ్రండెడ్ ఎలిమెంట్స్ ఉంటారు, వాళ్ళు ఈ విధంగా మీడియాకి లీక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు దీన్ని ఇది తప్పు అని కన్ఫర్మ్ చేసేంత వరకు, ఆర్ ఎవరైనా ఇది కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసేంత వరకు ఇందులో సత్యాసత్యాలు అంటే తెలియదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఇప్పుడు ఏదైనా సృష్టించవచ్చు. సో ఆ పరిస్థితులలో మొత్తం మీద ఖచ్చితంగా పాకిస్తాన్ సైన్యం యొక్క ఉన్నతాధికార వర్గంలో కూడా చాలా గ్రూప్స్ గా విడిపోయారని చెప్పేసి ఒక వార్త అయితే మటుకు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఆర్మీలో ఎలా ఉంటుందంటే పైన వాళ్ళ కమాండర్స్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని బ్లైండ్ గా ఫాలో అయ్యే ఉంటుంది. కానీ ఇంతకు ముందు ఈ మధ్య కాలంలో ఏంటంటే అగైన్ సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతోంది అన్నది ఒకటి అనలైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. దానిలో ఇప్పుడు బ్లైండ్ గా మనం చెయ్యాలా లేదా, మళ్ళా మన కుటుంబాలకు ఏమవుతుంది, తర్వాత చాలా మంది ఆ లెటర్లో చూస్తే కుటుంబాలకి, తర్వాత వచ్చేసి వాళ్ళ మీద ఉన్న ప్రెషర్కి, ఈ విధమైన నిర్ణయాలకి విరుద్ధంగా వాళ్ళు ఈ విధమైన రాజీనామాలు ఇస్తున్నట్టు మనం అందులో చూసాం. సో ఏది ఏమైనా కూడా అక్కడ లీడ్ చేసే మునీర్ కూడా ఎక్కడో బంకర్లో ఉన్నారని చెప్పి, వాళ్ళ కుటుంబం
యూకేకి వెళ్ళిపోయిందని చెప్పి కూడా కథనాలు అయితే వస్తున్నాయి. మొత్తం మీద ఆల్ ఈజ్ నాట్ అంత ఇదిగా లేదు అక్కడ. ఎందుకంటే ఏకతరఫు ఒకే సైడ్ లో నిర్ణయం తీసుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కూడా ఎప్పటికీ కరెక్ట్ గా ఆలోచించే వ్యక్తులు దాన్ని అంగీకరించలే. ఆ తర్వాత మన ఆపరేషన్స్ కూడా ఉంటాయి డెఫినెట్ గా ఇందులో. ఏ విధంగా అయితే భారతదేశం తన ప్రభావాన్ని చూపుతోంది, భారతదేశం ఎప్పుడు కూడా భారతదేశం యొక్క సిద్ధాంతాల వల్ల కూడా అక్కడ ప్రభావితులైన వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరినీ మీరు ఒక ధర్మం చెప్పి మతం చెప్పి ఎవరిని ఆ విధంగా మీరు రెచ్చగొట్టలేరు. ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే రీజనబుల్ గా ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారు చాలా మంది. సో వీరందరూ కూడా ఆ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నేవీ గురించి, నేవీ సీల్స్ మీరు ఆ విధంగా ఈ హఫీజ్ సయ్యద్ ని ఇంటర్సెప్ట్ చేశారని మీరు అన్నారు. వాటి గురించి ఇంకా ఎక్కడ కన్ఫర్మ్డ్ గా అయితే రాలేదనుకుంటాను మీడియాలో నాకు తెలిసినంత వరకు. సో డెఫినెట్ గా ఈ విధంగా నేవల్ దీని నుంచి కూడా మనకు ప్రమాదం ఉంది. మీరు అన్నట్టు 1971 బంగ్లాదేశ్ లో మనం ఎప్పుడు కూడా ఆర్మీ దీంతో ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ఒక సబ్మెరైన్ లో రావడం, మొత్తం విశాఖపట్నానికే వాళ్ళు హాని తలపెట్టాలన్న దృష్టిలో వాళ్ళు పనిచేయడం, ఆ తర్వాత మీరు అన్నట్టు సబ్మెరైన్ కూడా ముంచివేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి మనకున్న పూర్వ అనుభవంతో అటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇటు నేవీ కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నది ఒకటైతే సంకేతం చాలా స్పష్టంగా మనందరూ కూడా తెలుస్తుంది అండి. రైట్. ఈ లెటర్లో మీరు చూసే ఉంటారు సార్, మీ దగ్గర ఐ బిలీవ్ యూ హావ్ ఆల్సో ద కాపీ. నెంబర్ 12 కాప్స్ క్వెట్టాలో ఉన్న 12 కాప్స్లో మొత్తం 120 మంది ఆఫీసర్స్, ఒక 400 మంది అనుబంధ సిబ్బంది, వీళ్ళందరూ కూడా రిజైన్ చేయడం, దానివల్ల ఇన్ఫాంట్రీ రెజిమెంట్స్ డిప్లాయిడ్ అలాంగ్ ద వెస్టర్న్ బోర్డర్స్, పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లో చాలా ఇబ్బంది ఏర్పడింది. రెండోది ఫోర్స్ కమాండ్ నార్దర్న్ ఏరియాస్ FCNA, దీంట్లో ఒక 60 మంది ఆఫీసర్స్, ఒక 300 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్, వీళ్ళందరూ కూడా వీళ్ళు రాజీనామా చేయడం కారణంగా క్రిటికల్ సెక్టర్స్ ఇన్ ద నార్థర్న్ రీజియన్ బాగా ఎఫెక్ట్ అయినాయని, వెస్ట్ నార్త్ ఎఫెక్ట్ అయినాయి. ఇక మూడోది నెంబర్ 1 కాప్స్ మాంగ్లావ్లో ఉంది. ఇక్కడ 50 మంది ఆఫీసర్స్, 500 మంది అనుబంధ సిబ్బంది. దీనివల్ల మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ అండ్ ఆర్టిలరీ రెజిమెంట్స్ స్టేషన్ ఎట్ కీ ఫార్వర్డ్ పొజిషన్స్ ఫర్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ అని చెప్పేసి వస్తుంది. ఓవరాల్గా చూస్తే వెస్టర్న్ పార్టు, నార్థన్ పార్టు ఈరోజు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. బెలూచిస్తాన్ మీరు చూస్తున్నారు. దాంట్లో ఇంకోటి అంటే రాస్తూ ఆయన లెఫ్టినెంట్ కల్నల్ ఒమర్ అహ్మద్ బుఖారీ మా మెంటల్ ఫ్యాటిక్ ఎక్కువ మంది పర్సనల్ కంప్లైంట్ చేస్తుంది, అండ్ కుటుంబాల నుంచి వస్తున్న ఒత్తిడి. జనరల్గా ఆర్మీలో అంటే ఇన్స్టిట్యూషన్స్లో కుటుంబాల నుంచి ఒత్తిడి వస్తుంది అనే మాట రాకూడదు, ఉన్నా కూడా బయటికి రాదు. ఆన్ పేపర్ ఎంత కాన్ఫిడెన్షియల్ పేపర్లో అయినా రాదు. నాకు అక్కడే సందేహం వస్తుంది, ఇదేమన్నా కావాలని పాకిస్తాన్ ఆర్మీయే పుట్టించింది. ఎందుకంటే ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత వాడు నిజం చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు. అందులో పాకిస్తాన్ మీద అసలే ఉండదు. మెంటల్ ఫ్యాటిక్ ఇవాళే ఉంది. వాళ్ళు పొద్దున్న లేస్తే పక్క దేశంలో ఉగ్రవాద శిబిరాలు నడిపే వాళ్ళకి మెంటల్ ఫ్యాటిక్ అండి. బేసిక్గా ఏంటంటే మానవీయ లక్షణాలు ఉండేవాడికి మెంటల్ ఫ్యాటిక్ ఉంటుంది, అవి లేవు కదా వాళ్ళకి. అవి వస్తాయని అనుకోవటం, ఈ రీజన్స్ సైట్ చేస్తుంటే ఈ ఇట్ వాస్ ఏ క్రియేషన్ ఆఫ్ పాక్ ఆర్మీ, కావాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని. ఆ పార్టీ ఇంటెలిజెన్స్కి పెద్దగా అక్కడ 10th క్లాస్ చదువుకున్న పిల్లాడికి లెటర్ని అనలైజ్ చేస్తే వచ్చాను మనం. నిజం కూడా అయి ఉండొచ్చు, దాన్ని నేను రూల్ అవుట్ చేయట్లేదు. బట్ ఒక లెఫ్టినెంట్ జనరల్ ఆయన రాశాడు లెటర్ అంటే ఒకటి మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది, మునీర్ అక్కడ లేడు, బంకర్లో దాక్కున్నాడా, లండన్ వెళ్ళాడా. అండ్ బెలూచిస్తాన్ డెవలప్మెంట్స్ 17 మందిని పాకిస్తాన్ ఆర్మీ దే లాస్ట్ 17 సోల్జర్స్. వాళ్ళకి అది తలకాయ నొప్పిగా ఉంది. 3 ముక్కలుగా విడిపోయే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇవాళ మనల్ని బెదిరించేంతటి స్థాయిలో ఉందంటారా సార్? అంటే ఇప్పుడు ఈ లెటర్ గురించి మీరు మాట్లాడారు, అందులో ఈ విధంగా పక్కదారిన పట్టించి ఇక పాకిస్తాన్ ఆర్మీలోనే ఈ విధంగా రిటాలియేషన్ వస్తుంది కాబట్టి అంత గొప్పగా ఏది వాళ్ళ దగ్గర నుంచి ఉండకపోవచ్చు అన్న ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా కాంప్లసెన్సీని తీసుకురావడానికి కూడా ఒక్కోసారి ఈ విధంగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. కౌంటర్ ప్రాపగాండా అంటాం మనం, కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఆ విధంగా ఇటువంటి లెటర్ల సృష్టి కూడా మనం యూ కాంట్ రూల్ ఇట్ అవుట్. ఆ తర్వాత అఫ్ కోర్స్ మీరు అన్నట్టు బలూచిస్తాన్ ఏదైతే ఉందో అది చాలా రోజుల నుంచి బలూచ్ రివల్యూషన్ ఏదైతే అక్కడ జరుగుతుందో, మీరు మన రీసెంట్ గా ఒక ట్రైన్ హైజాకింగ్ కూడా మనం చూసాం. ఆ హైజాకింగ్ లో కూడా అనేక మంది పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చేసి ఈవెన్ బలూచ్ రెవల్యూషనరీ ఫ్రంట్ కూడా
కొంతమంది చైనీస్ ఇంజనీర్స్ ను కూడా ఆ బార్డర్ లో పనిచేసే వాళ్ళ మీద కూడా వాళ్ళు వాళ్ళు చర్యలు తీసుకోవడం వల్ల కొంతమంది ఇంజనీర్స్ కూడా అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నారని చదవడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఒక రకంగా చైనా కూడా పాకిస్తాన్ మీద కన్నెర్ర చేసి ఉంది. ఈ విధంగా మాకు అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్స్ మీద మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారన్నది కూడా చైనా ఇంకొక సైడ్ పాకిస్తాన్ మీద ఉన్న ప్రెషర్. సో ఈ విధంగా చూసుకుంటే పాకిస్తాన్ తన ఇంటర్నల్ ప్రెషర్ లోనే చాలా కొట్టుమిట్టాడుతుంది. సో ఆ విధమైన పరిస్థితులు ఎప్పటికీ కూడా ఒక ఫర్మ్ లీడర్షిప్, ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్ గా ఎదుటి వాళ్ళ మీద ఈ విధంగా అంటే భారతదేశంలో పహల్గావ్ లాంటి చోట ఈ విధమైన చర్యలు తీసుకొని అగ్రెసివ్ రోల్లో వాళ్ళుండి మళ్ళా అక్కడ ఉన్న ఆర్మీని సమాయత్తం చేయడం అంటే అదే అన్నాను నేను, రీజనబుల్ గా ఆలోచించే కొంత వ్యక్తులు డెఫినెట్ గా దానికి అగేన్స్ట్ గా రియాక్ట్ అవుతారు అన్నది ఈ లెటర్ నిజమైతే మటుకు మనం తెలుస్తుంది. సో వీ కాంట్ రూల్ అవుట్ ఎనీ పాసిబిలిటీ. కాబట్టి అప్రమత్తంగా ఉండడం, మన ప్రిపరేషన్ లో మనం ఉండడం అన్నది చాలా అవసరము. ఎక్కడ కూడా కాంప్లసెన్సీ అన్నది రాకూడదు అన్నది కూడా డెఫినెట్ గా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వారు దాన్ని పాటిస్తూనే ఉంటారు ఎప్పటికీ. సో లెట్ us see ఇన్ ది డేస్ టు కమ్ ఎలాగా వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఎలా రెస్పాండ్ అవుతుంది, భారతదేశం ఏ విధంగా స్ట్రాటజికల్ గా ముందుకు వెళుతుంది అన్నది కూడా చూడాల్సిన అంశం. సరే, ఒక పాకిస్తాన్ మినిస్టర్స్ ముగ్గురు మాట్లాడి ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. సరే, జనరల్ మునీర్ ముందర కొబ్బరికాయ కొట్టాడు దానికి, ఈ నాన్సెన్స్కి. తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఆయన మాట్లాడుతూ ఈ చండాలం, ఈ దరిద్రం అంతా మేము 3 దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నాం. ఆయన తర్వాత ఇంకో మినిస్టర్ వచ్చాడు. ఆయన నిన్న మాట్లాడుతూ మాకు నీళ్లు ఆపుతారా, మీ సంగతి మేము అట్ట తెలుస్తాం, 130 అణ్వాయుధాలు మీ వైపు గురిపెట్టున్నాం, స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నాయని. స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉంటున్నాయనే విషయం చిన్నపిల్లడు కూడా చెప్తాడు, ఆయన చెప్పక్కర్లా కొత్తగా. అంటే ఆ మెచ్యూరిటీ లేనితనమా, లేకపోతే వాళ్ళ ప్రజల్ని ఉన్మాదం వైపు నడిపే చర్య, అదొకటి. ఇంకొక ఆయన మాట్లాడుతూ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ వాళ్ళని స్వాతంత్ర సమరయోధులు అంటాడు. అంటే వీళ్ళందరూ కూడబలుక్కొని మాట్లాడుతూ వాళ్ళ ప్రజల్ని ఒక ఉన్మాదంలోకి తీసుకెళ్తున్నారా, లేక వ్యూహాత్మకంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే నీళ్లు ఇప్పటికిప్పుడు ఆగిపోవనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒప్పందం ప్రకారం, ఆ ట్రీటీ ప్రకారం మనం డ్యాములు కట్టకూడదు. అసలు ఆ ట్రీటీని ఆనర్ చేయడానికి అవతల దేశం ఉంటే కదా, అది దేశం అని ఎవరు నమ్మరు. అది ఉగ్రవాదుల ఒక దోమలను పెంచే కేంద్రం లాంటిది, అది ఉగ్రవాదుల కేంద్రం. పోనీ కాసేపు అదే నిజం అనుకుందాం, ఒప్పందాలు ఉన్నాయి, అమలు చేయాలని. వాళ్ళు వైలేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 80% సింధు నది నీళ్లు పాకిస్తాన్కి వదలాలి. ఉన్నపళంగా మనం దాన్ని ఆపేలేం కదా సార్. మనకి ఆనకట్ట డ్యామ్స్ ఉండాలి. డ్యామ్స్ కట్టడానికి మన రూల్స్ ఒప్పుకోవు. నెహ్రూ గారి సౌజన్యం వల్ల మనం ఏంటంటే అది కాస్త వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ వ్యవహారంగా మారింది, యూఎన్ ముందుకు వెళ్ళిపోయింది. అలాగని మనం అక్కడ డ్యాములు కట్టకూడదు అన్నాం. కానీ పొరుగు రాష్ట్రాల్లో ఇక్కడ దిగువనున్న, అంటే జమ్మూ కాశ్మీర్ వదిలేసి దిగువనున్న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో కట్టుకొని కెనాల్స్ ముందర తీసి దారి మళ్లించుకుంటే అది రాజస్థాన్లో ఎడారి సస్యశ్యామలం అవుతుంది. ఇటుకొస్తే అక్కడి నుంచి యూపీ నుంచి ఢిల్లీ, హర్యానా కనెక్ట్ అవుతుంది. హర్యానాలో ఉన్న వాటర్ ప్రాబ్లమ్ని హర్యానాలో ఎక్కడ కూడా మీకు గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ లేవు సార్. సో ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ ఆలోచన ఏదైతే చేస్తున్నారు, ఇప్పుడు డ్యామ్ కట్టాలి అంటే కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారం. అలా కాకుండా కెనాల్స్ తవ్వుకుంటూ వెళ్తే ఒక ఏడాది లోపలైతే నదీ జలాలను ఆపడం అనేది ఏడాది వరకు వెళ్తాయి. అయినా కూడా వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారంటే వాళ్ళు దే హ్యావ్ ఫోర్సీన్ ది డేంజర్ సార్. నీళ్ళు ఆగిపోతే మేము మా ప్రాంతం ఎడారని అంత భయం ఉన్నవాళ్ళు ఆ ఎటైర్లన్నీ పెట్టి బీభత్సంగా మాట్లాడితే ఇండియా వణికిపోయి వాళ్ళకి వాటర్ వదిలేస్తుందా సార్? అంటే ఇండియాను భయపెట్టడం కన్నా వాళ్ళు అక్కడున్న ప్రజలను తమతో ఉంచుకోవడానికి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే రేపు ఈ విధంగా అక్కడ సివిల్ వార్ ఏమన్నా వస్తుందేమో అన్న భయంలో వాళ్ళు ఉన్నారు. అందువల్ల ప్రజలను మనతో ఉంచుకోవాలంటే వాళ్ళు ఇండియాకి అగేన్స్ట్ గా మాట్లాడాలి. సో వాళ్ళకి తెలుసు ఇదంతా ఈ ఇండస్ట్రీటీని ఇంప్లిమెంట్ చేయడం మీరు అన్నట్టు సమయం పడుతుంది. అందుకనే మన తరపున మొదటిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే డీసిల్టింగ్ చేద్దాం అన్నది ఫస్ట్ గా. అంటే ఈ కన్స్ట్రక్షన్ దానికి టైం పట్టొచ్చు కాబట్టి డీసిల్టింగ్ చేస్తే కనీసం మనం అక్కడ ఉన్న కెపాసిటీని పెంచవచ్చు. అది ముఖ్యంగా మన జలశక్తి మినిస్టర్ వాళ్ళ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం. సో ఆ తర్వాత అక్కడ ప్రాజెక్ట్స్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో పెండింగ్ లో ఉన్న 2 ప్రాజెక్ట్స్, ఆ తర్వాత మీరు అన్నట్టు కెనాల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా డెవలప్ చేయొచ్చు. ఇది టైం పడుతుంది. కానీ ఏంటంటే మనం మన రియాక్షన్ లో ఫస్ట్ గా మనం చేసింది ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని మనం అబయన్స్ లో ఉంచుతామని ప్రకటించాం. దాంతో ఏమవుతుందంటే దీన్ని ఒక ఆయుధంగా పట్టుకొని అక్కడ ప్రజలను రెచ్చగొట్టడానికి అక్కడ ఉన్న మినిస్టర్స్ మీరు అన్నట్టు
డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీరందరూ కూడా అక్కడ ప్రజల్ని మనతో ఉంచుకోవాలన్న ఒక ఉద్దేశం. సపోజ్ ఒక సివిల్ వార్ మొదలైంది అనుకోండి పాకిస్తాన్ లో, ఇప్పుడు ఏమవుతుంది, ఇటువైపు ఇండియా ప్రెషర్, తర్వాత ఇంటర్నల్ సివిల్ వార్, ఆ తర్వాత బలూచిస్తాన్ లో ఉన్న ఇష్యూస్. సో వీటన్నిటితో ఏమవుతుందంటే పాకిస్తాన్ చిన్న భిన్నం అయిపోతుంది. సో దీని నుంచి మనం ప్రజలను ఎక్కడైనా ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజలను ఒక తాటి మీద తీసుకురావాలంటే కేవలం వాళ్ళ ఎమోషన్స్ తోనూ సెంటిమెంట్స్ తోనూ ఆడాలి. ఎమోషన్స్ సెంటిమెంట్స్ కి కశ్మీరు మరియు భారతదేశానికి విరుద్ధంగా మాట్లాడడం అన్నది వారు ఎప్పటి నుంచో పాటిస్తున్న ఒకటిది. ఐ థింక్ ఆ డెస్పరేషన్ లో వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి దీని నుంచి హౌ డెస్పరేట్ దే ఆర్ అన్నది మనకు తెలుస్తుంది, అండ్ ఎంత నిస్సహాయంగా ఉన్నారన్నది కూడా మనకు తెలుస్తుంది. రైట్ లక్ష్మణ గారు, ఇంకొకటి, ఇప్పుడు వెస్ట్ కోస్ట్ మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంది. యు ఆర్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ మహారాష్ట్ర. సో స్ట్రాటజిక్ లొకేషన్స్, ఇంటర్నేషనల్ వాటర్స్కి సంబంధించిన స్ట్రాటజిక్ లొకేషన్స్, మనం వాటిని మనకున్న పరిమితుల దృష్ట్యా వాటి పేర్లు మనం వెల్లడించలేం, కానీ అవన్నీ మీకు తెలుసు. సో ఇక్కడైతే ఇది ఇక్కడ బయట ప్రపంచానికి ఇంకా నిర్ధారించడానికి వీలైన వార్తే, కానీ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా ఇది ఖచ్చితమని తెలుస్తుంది. హఫీజ్ సయ్యద్ మారువేషం వేసుకున్నాడు, తన ఎటైర్ మొత్తం మార్చేశాడు. వాళ్ళకి సహజంగా ఉండే అది కూడా తొలగించేసుకొని అతను అట్నుంచి ట్రావెల్ చేస్తూ, అతని టార్గెట్ ఏంటంటే ఎంతసేపు కోస్ట్ మీదే టార్గెట్, అంటే అతని కాదు, ఐఎస్ఐ ఇచ్చిన టార్గెట్ అతనికి కోస్ట్ మీదే. సో ఈసారి ఏంటంటే ఒకవేళ ఈ ఆపరేషన్లో తను చనిపోయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను, పాకిస్తాన్ కోసం నేను అమరుణ్ణి కావాలని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకొని బయలుదేరానట. అతని దురదృష్టం ఏంటంటే వాస్తవంగా అక్కడ చిక్కింది ఈ యుఎస్ నేవీ సీల్స్కి, సీ ఎయిర్ అండ్ ల్యాండ్, ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టిన ఇన్స్టిట్యూషన్. వాళ్ళు చాలా మెరికల్ లాంటి వాళ్ళు, చాలా నిర్దాక్షిణంగా ఉంటారు. శవాలు కూడా బయటికి పంపిస్తే మళ్ళీ ఖననం ఇది చేస్తారని చెప్పి సముద్రంలో ఇసిరేస్తారు వాళ్ళు. వాళ్ళకి చిక్కాడు అతనితో పాటు 9 మంది. మరి అతని దగ్గర దొరికిన దాన్ని బట్టి అంటే అది ఇంకా వాళ్ళకి అర్థం కాల, ముందర ఇతని భాష అర్థం కాక ఇండియన్ నేవీకి అప్పచెప్పినట్టు సమాచారం. న్యాచురల్లీ డిఫెన్స్ ఫోర్సెస్, ఆ మాటకు వస్తే ఇన్ఫార్మ్డ్ ఫోర్సెస్ కూడా ఏవి దర్యాప్తు పూర్తయ్యేదాకా ఏ మాటలు బయటికి పెట్టకూడదు కూడా. దాన్ని పూర్తి ఒక సివిలియన్గా నేను దాన్ని గౌరవిస్తాను. బట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్రమత్తం కావాల్సిన వ్యవహారాన్ని కూడా మనం జనాలకు తెలియజెప్పాలి. కాబట్టి 2 కోస్టులు ఇప్పటికైతే కొంచెం మనం అప్రమత్తంగా ఉంటుంది. ఇటు ఈస్ట్ కోస్ట్ కానీ వెస్ట్ కోస్ట్ కానీ, అరేబియన్ సీ కానీ, బే ఆఫ్ బెంగాల్ కానీ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఆ మినిస్టర్ ఒక వార్న్ చేశాడు, మా గగనతల నుంచి మీరు ఎగరకపోవడంలో 4 రోజుల లోపల మీ ఇండియన్ ఎయిర్లైన్స్ దివాళా తీస్తుందని హెచ్చరించాడు. అది కూడా చూసారా? అంటే ఒక పక్క మైండ్ గేమ్ ఆడుతున్నారు, వరం పక్క ఫిజికల్ అటాక్స్ చేస్తున్నారు, ముప్పేట దాడి చేయడానికి. మనం సంయమనం పాటించడం అనేది ఎంతవరకు కరెక్టు, వ్యూహాత్మక సంయమనం అయితే దానికి ఎంత వ్యవధి తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మీరు ముఖ్యంగా చూసుకుంటే ఇంతకు ముందు మనం ఆపరేషన్ పరాక్రమ్ కానీ 2016లో జరిగిన ఊరి అటాక్ తర్వాత మన వాళ్ళు ఇక్కడక్కడ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం, అందువల్ల ఇండియా ఎప్పుడు కూడా ఈ విధంగా ఎల్ఓసిని దాటి వస్తుంది ఆర్మీతో పాటు అని 2016లో వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. రెండవది వచ్చేసి ముఖ్యంగా మనం 2019లో పుల్వామా ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అన్నవి ఎయిర్ ఫోర్స్ ద్వారా చేసాం. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ 2 గత అనుభవంతో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ రెండిటి మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇండియా కూడా ఈ విధంగానే రావచ్చు అన్నది వాళ్ళ ప్రిపేర్డ్నెస్ లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ సీ రూట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉందన్నది మనం అనుకోవచ్చు. యాక్చువల్గా మీరు 26/11 తీసుకుంటే అప్పుడు అక్కడ నుంచి వచ్చింది కూడా సీ రూట్ నుంచే వచ్చారు అక్కడ నుంచి. సో ఆ విధంగా మళ్ళా ఒక ప్రయోగం చేద్దామా అన్నది ఒక ఐఎస్ఐ పన్నాగం కావచ్చు. ఆ తర్వాత మీరు అన్నట్టు హఫీజ్ సయ్యద్ వాళ్ళ 9 మంది మీరు దొరికారంటున్నారు, దాన్ని బట్టి ఎనీవే దొరికినా కూడా కాన్ఫిడెన్షియాలిటీ అన్నది మెయింటైన్ చేస్తారు డెఫినెట్ గా. ఆ తర్వాత ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఇవ్వడానికున్నా సమాచారం రాబట్టడం చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళని ఇంట్రాగేట్ చేసి వీళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇంకా ఏ విధంగా టార్గెట్స్ ఇచ్చారు అని మనం బోత్ మీరు అన్నట్టు అరేబియన్ సముద్రంలోను తర్వాత బే ఆఫ్ బెంగాల్లోనూ జాగ్రత్తగా. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఉన్న వాతావరణం ఏదైనా చూస్తే దాన్ని ఈ మధ్య కాలంలో మళ్ళా బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు బాగా దగ్గర అవుతుంది. మహమ్మద్ యూనస్ గారి స్టేట్మెంట్స్ కానీ తర్వాత అక్కడ యాక్చువల్ గా ప్రారంభమైన ఈ డిస్టర్బెన్సెస్ కానీ అవన్నీ కూడా ఐఎస్ఐ మోటివేటెడ్ అన్నది మనకు తెలుసు. సో ఆ విధమైన రాడికల్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి బంగ్లాదేశ్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈవెన్ బంగ్లాదేశ్ ఆధారంగా చేసుకుని మళ్ళా మన సీ వాటర్స్ లోకి కూడా వాళ్ళు ఏమైనా చేసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీరు అన్నట్టు బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
అందుకనే భారతదేశం మనం ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ వీటన్నిటిని ప్రయోగిస్తూ అటు కరాచీ పోర్ట్ కానీ తర్వాత మిగతా పోర్ట్స్ మీద కూడా వాచ్ పెట్టుకుంటూ, తర్వాత యుఎస్ కూడా ప్రజెన్స్ అక్కడ ఉంది ఆ సీలో, కాబట్టి వారి సహాయం కూడా మనం తీసుకోవచ్చు అన్నది మనం ముఖ్యంగా అక్కడ చూడాల్సిన అంశం. ఆ తర్వాత ఈవెన్ మీరు పాకిస్తాన్ యొక్క ఎక్స్పోర్ట్స్ వీటిని కూడా మెయిన్లీ త్రూ పోర్ట్స్ అవుతాయి, కాబట్టి దీన్ని కూడా గనక మనం వాణిజ్యాన్ని కూడా మనం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం కూడా స్ట్రాటజిక్ గా ముందుకు వెళుతూ ఏ విధంగా ఈ సీ కోస్ట్ ద్వారా కూడా ఏ విధమైన ప్రయోగాలు చేయాలి, ఒకవైపు వారి దగ్గర నుంచి వచ్చే ప్రమాదం, ఇంకొక వైపు మనం ఏ విధంగా అగ్రెసివ్ గా వెళ్ళాలి. ఆ తర్వాత ఈ రోజు ఫ్రాన్స్ తో జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో, రఫేల్ మళ్ళా ఒక 64,000 కోట్లతో మనం ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకుని, ముఖ్యంగా ఏంటంటే రఫేల్ విమానాలు ఇవి నేవీకి చాలా గొప్పగా ఉపయోగపడతాయి. సో అది ప్రధానంగా మనకు ఈ రోజు చేసుకున్న ఒక అక్విజిషన్. సో ఇది కూడా మనం ఆలోచించుకుంటూ వెళ్తే భారతదేశం ముఖ్యంగా నేవల్ సైడ్ నుంచి కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళుతున్నాం అన్నది మనం గమనించాల్సిన అంశం అని నేను అనుకుంటాను వాస్తవాన్ని. లక్ష్మణ్ గారు, ఇక్కడ చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు వాళ్ళు. మనల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ ఫేక్ లెటర్స్ సృష్టించడం, అంటే కొంత నిశ్చితంగా గమనిస్తే జనరల్గా యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ లాంగ్వేజ్ అయితే ఇలా ఉండదు. ఒక పరిణితి చెందిన రచయిత చేతికిస్తే ఎంత విడమర్చి రాసినట్టు రాస్తారో, అరటిపండు ఒలిచినట్టు ఉంటుందో, ఇది కూడా ఈ లెటర్ కూడా అలాగే ఉంది జాగ్రత్తగా చదివితే. జనరల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో లెటర్స్ గురించి మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్గా కేవలం గవర్నమెంట్ ఆ సెక్షన్స్లో పనిచేసే సిబ్బంది ఆఫీసర్స్కి మాత్రమే అర్థమయ్యేలా ఉంటుంది. ఇంత విడమర్చి ఏదో అలా ఈ రాగానే నాలాంటి వాడికి కూడా అర్థమయ్యేట్టుగా అయితే ఈ డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారాలు అయితే ఉండవు. ఇలా పైగా డివిజన్ బై డివిజన్ ఈ హ్యాస్ మెన్షన్డ్, ఒకవేళ అలాంటి వ్యక్తి కనుక ఉంటే, పోనీ ఉన్నాడని కాసేపు అనుకున్నా, అతని పేరుతో సృష్టించిన లెటర్స్లో ఈ ఫలానా డివిజన్లో ఇంతమంది నార్త్ ఎఫెక్ట్ అవుతుంది, ఫలానా డివిజన్లో ఇంతమంది వీళ్ళు రాజీనామా చేయడంతో వెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, దీనివల్ల ఇన్ఫాంట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఇదేంటంటే పూర్తిగా ఒలిచిపెట్టేశారు, అర్థమవుతోంది. అంటే 2 రకాల ఇంప్రెషన్స్ క్యారీ అవుట్ చేద్దామని పాకిస్తాన్ ఆర్మీ భావించింది. మునీర్ అనే ఆయన లేడు దేశంలో, ఆయన బంకర్లో దాక్కున్నాడు, లేకపోతే లండన్ వెళ్ళిపోయాడు. రెండోది, ఇంతమంది అంతా వాళ్ళు దే హ్యావ్ గివెన్ అప్ ద థాట్ ఆఫ్ బ్యాటిల్ విత్ ఇండియా బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్ అని అంటూ మనల్ని అలా కొంచెం రిలాక్స్ చేసి మళ్ళీ ఇంకో ఉగ్రదాడికి పాల్పడదామన్న ఆలోచన కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు. ఈ 2 రకాలు మీరు చెప్పిన 2 విధాలు కూడా కరెక్టే. అంటే సాధారణంగా ఇంత క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఒక లెటర్ రూపంలో ఆర్మీ జనరల్కి ఇస్తారా అన్నది ఒక డౌట్. రెండవది ఏంటంటే, సాధారణంగా ప్రభుత్వాల్లో ఎలా ఉంటాయంటే, రేపు ఏదైనా ఎంక్వైరీ జరిగితే అందులో మనం ఎలాగా దాంట్లో సేఫ్ గార్డ్ చేసుకోవాలన్నది కూడా ఒకటి ఉంటుంది. అందుకనే తెలిసిన ప్రతి విషయాన్ని కూడా ఇన్ రైటింగ్ పెట్టడం కూడా ఒక మార్గం. సో దీన్ని ఆ విధంగా మనం ఆలోచిస్తే, అంటే రేపు ఏదైనా జరిగినప్పుడు నేను ముందే చెప్పాను, అలాగైతే డెఫినెట్ గా పాకిస్తాన్ మనతో ఈ యుద్ధానికి దిగలేదు, దిగిన తర్వాత అది ఖచ్చితంగా ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత అక్కడ జరిగే ఎంక్వైరీలో అప్పుడు ఈ లెఫ్టినెంట్ జనరల్ చెప్తాడు అనమాట, నేను ముందే మీకు చెప్పాను ఈ విధమైన పరిస్థితి ఉంది, అనవసరంగా మనం అగ్రెసివ్ రోల్ తీసుకున్నామని చెప్పడానికి కూడా ఆస్కారం. ఆ తర్వాత ఇంత విషయాన్ని మీరు అన్నట్టు ఇంత డీటెయిల్డ్ గా లెటర్ రాసింది కూడా వాళ్ళ జనరల్, పాకిస్తాన్ జనరల్ కి రాస్తున్నాడు. అంత డీటెయిల్ గా రాస్తారా అన్నది కూడా దీని యొక్క జెన్యున్ లెటరా కాదా అన్నదాన్ని ఒక డౌట్ రేకెత్తించడానికి ఒక అంశం అది. లేకుంటే రెండవది, స్కిన్ సేవింగ్ ఎక్సర్సైజ్ లో ఆ విధంగా విడమరిచి రాసే అవకాశం క్వైట్ పాసిబుల్. బట్ స్టిల్ సార్, లెటర్ని అడ్రస్ చేసేప్పుడు, హైయర్ అప్స్ని అడ్రస్ చేసేప్పుడు ఉండే సంబోధన అక్కడ లేదు, అలాగే కంక్లూడ్ చేసేప్పుడు ఉండాల్సిన సంబోధన అక్కడ లేదు. ఆ లెటర్, ప్రొఫెషనల్ లెటర్ రైటింగ్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరికైనా ఈజీగా అవగతమయ్యే, అవగాహనలోకి వచ్చే విషయం. అందువల్ల సందేహాలు కలుగుతున్నాయి. కాసేపు ఏంటంటే మెస్పరైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ లో ఏదో జరిగిపోతుంది, స్పేసింగ్ చూసినా కూడా లెటర్ సంతకము స్పేసింగ్ అవి కూడా చూసినా అది కరెక్ట్ గా ఫార్మాటింగ్ లో కూడా అదేదో ఇబ్బంది. కాబట్టి ఈ మధ్య ఏఐ జనరేటెడ్ చాలా చేయొచ్చు. మనం చాట్ జీపీటీకి ఇస్తే, ఇన్పుట్స్ ఇస్తే అదే లెటర్ తయారు చేసిస్తుంది మనకి. కాబట్టి ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మనం ఫైనల్ గా చూసుకోవాల్సింది ఏంటంటే, ఫైనలీ హౌ ప్రిపేర్డ్ యు ఆర్. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడూ కూడా, అందుకనే ఆర్ట్ ఆఫ్ వార్ అనే పుస్తకంలో మనం ఏమంటాడంటే, మనతో పాటు శత్రువుని కూడా మనం స్టడీ చేయాలి.
దెన్ ఓన్లీ వీ కెన్ విన్ ది వార్ అన్నది జనరల్ గా అందులో ఆర్ట్ ఆఫ్ వార్ సుంజు రాసిన పుస్తకంలో రాస్తారు. అంటే యూ షుడ్ నో ది ఎనిమీ మోర్ దాన్ యూ, దెన్ ఓన్లీ యూ కెన్ ఎస్టిమేట్ వాట్ హీ కెన్ డూ. అప్పుడు మనం మన స్ట్రాటజీని మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి దెన్ ఓన్లీ వీ కెన్ విన్ ఏ వార్ అన్నది ఉన్న ప్రిన్సిపల్. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి. ఎదుటి వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సో వీటన్నిటినీ కూడా చేసి ఫైనల్ గా అఫ్ కోర్స్ వీ హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ ది కమిటెడ్ పీపుల్, బెస్ట్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ మన దగ్గర ఉన్నాయి, అండ్ బెస్ట్ ఆఫ్ మన లీడర్షిప్ కూడా ఉంది. కాబట్టి వీరందరూ కలిసి నిర్ణయం డెఫినెట్ గా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు సిచ్యువేషన్స్ అనలైజ్ చేసినా కూడా, ప్రపంచంలో జరిగిన ఇన్సిడెంట్స్ చూసినా కూడా, ఈవెన్ మీ 9/11 తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్లో 1972లో వాళ్ళ టీంని ఏ విధంగా అయితే మ్యూనిక్ లో తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ మట్టు పెట్టారు, ఆ తర్వాత జరిగిన అనేక ఇంటర్నేషనల్ అంశాలు చూసుకున్నా కూడా ఇమ్మీడియట్ గా ఎవరు రియాక్ట్ అవ్వాలి. దే హ్యావ్ టేకెన్ టైం. తర్వాత స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకున్నారు, ఆ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ తో వెళ్ళి దే హ్యావ్ అటాక్ట్. సో ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఈ అందరి ప్రభావం చేసేయాలి తర్వాత వచ్చేసి మీడియా ప్రభావం కూడా. అందుకని నిన్న మాట్లాడుతూ కూడా మోడీ గారు క్లియర్ గా చెప్పారు, మన్ కీ బాత్ లో మాట్లాడుతూ కూడా, దేశం మొత్తం కూడా ఈ విధంగా రెస్పాండ్ అయింది. దేశంలో ఉన్న ప్రజల యొక్క అభిమతం ఏదైతే ఉందో అది కూడా మాకు శిరోధార్యం, అది కూడా ఆయన మాట్లాడారు. సో వీటన్నిటినీ అంచనా వేసుకొని ఐ థింక్ ఈ రోజు ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రిని కలిసినట్టుగా మనం తెలుసుకున్నాం. కాబట్టి వీటన్నిటి ద్వారా డెఫినెట్ గా ఏదో ఒక మేజర్ స్ట్రాటజీ ఈస్ బీయింగ్ వర్క్డ్ అవుట్. తర్వాత ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి యొక్క ఐడెంటిఫికేషన్, తర్వాత వాళ్లకు సంబంధించిన ఇళ్ళు ఇవన్నీ కూడా అక్కడ పేల్చివేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఐ మీన్ నేను ఇంతకు ముందు కూడా అన్నట్టు, లెట్ us లీవ్ ది డెసిషన్ టు ది పీపుల్ ఇన్ హోమ్ హూ హ్యావ్ ది కాన్ఫిడెన్స్. ఆ తర్వాత ఎట్ ది సేమ్ టైం ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళా జరగకుండా కూడా మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సెక్యూరిటీ లేకపోవడం, వీటన్నింటినీ కూడా ఒకసారి అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉమర్ అబ్దుల్లా గారు, యాజ్ ఎ టూరిస్ట్ మినిస్టర్ నేనే అందరినీ రమ్మన్నాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళని నేను మళ్ళా క్షేమంగా పంపించలేకపోయాను. సో దట్ ఈస్ మై ఫెయిల్యూర్ అని ఆయన మాట్లాడాడు జేఎండ్కే అసెంబ్లీలో. సో ఈస్ టాకింగ్ ఓన్లీ యాజ్ ఎ టూరిజం మినిస్టర్. కాబట్టి అక్కడ మళ్ళా మనం అనలైజ్ Since he was not given prominence in the meeting which was chaired by Amit Shah in Kashmir కదా సార్. అంటే ఆయన పిలవలేదు, ప్రామినెన్స్ కాదు, పిలిచినప్పుడు వస్తాయి, ప్రామినెన్స్ ఇచ్చారా లేదా అని అసలు పిలవలేదు, ఆయన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. దాన్ని లోతుల్లోకి మనం వెళ్ళొచ్చు, కానీ వాళ్ళకు సర్టన్ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. అంటే అది ఇక్కడ యూనియన్ టెరిటరీలో గవర్నమెంట్ కాబట్టి మళ్ళా సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA కిందకే వస్తాయి. అందుకనే ఆయన మరీ తను సీఎం అని మాట్లాడకుండా టూరిజం మినిస్టర్ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది కూడా మనం అక్కడ గమనించాల్సిన సర్కాస్టిక్ కామెంట్ కూడా లాగా కూడా అనుకోవచ్చు సార్. రెండో సార్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం సీ కోస్టల్ రెండు, బోత్ పూర్తి పశ్చిమ తీర ప్రాంతం, పూర్తి ఈ తూర్పు తీర ప్రాంతం అంటే బే ఆఫ్ బెంగాల్ ఇటువైపు, అన్ని వైపులా కూడా ఏంటంటే స్ట్రాటజిక్గా ఇంటర్నేషనల్ వాటర్స్లో లాక్ చేసి పెట్టుకున్నాం మనం. అంటే రాడార్కి కూడా చిక్కని సబ్మెరైన్స్ పంపించాలనే ప్రయత్నాన్ని ఫాయిల్ చేసింది అయితే ఇటువైపు US నేవీ సీల్స్ సిబ్బంది చేశారు అని, దట్స్ వాట్ ద ఇన్ఫర్మేషన్. అంతకుమించి తెలిసినా కూడా మనకి డిస్కస్ చేయలేం. ఫాయిల్ చేశారు. అదే ఒకటి వాటర్ వైపు అంటే జలమార్గం వైపు ప్రయత్నం జరిగింది. ఇంకా వాయు మార్గం వైపు మా గగనతలం మూసేసాం, మీకు దిక్కులేని దివాళా వ్యవహారానికి దారి తీస్తుంది, మీ ఎయిర్లైన్స్ మూసేసి తాళాలు వేసి ఇంటికి పంపించడమే అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు, అబ్బాసీ మాట్లాడతాడు, ఒక మినిస్టర్ ఫర్ రైల్వేస్. ఆయన ఇంతకుముందు 2 సార్లు పాకిస్తాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు, ఇప్పుడు మినిస్టర్ ఆయన రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఖవాజా ఆసిఫ్ ఆయన రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు. సో గగనతలం మూసేశాం, జలమార్గంలో మీకు చెక్కులు పెట్టాం అని, ఇంకా రోడ్డు మార్గంలో అవతల నుంచి మహమ్మద్ యూనస్ వచ్చాడు, మీ కోడి మెడని మేము ఇలా నలిపేస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెలవెలా కొట్టుకుంటూ మా ఊళ్ళో వచ్చి వాళ్తాయి అని. సో ఆ ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. మరోపక్క
వీటన్నిటికీ కౌంటర్గా మీరు జాగ్రత్తగా గమనిస్తే బెలూచిస్తాన్లో బిఎల్ఏ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనా ఎకనామిక్ కారిడార్ని డిస్మాంటిల్ చేసుకుంటూ వస్తుంది. దట్స్ వేర్ చైనా చాలా కోపంగా ఉంది పాకిస్తాన్ మీద. మీరు ఈ రోడ్డు ఇనిషియేటివ్ని ధ్వంసం చేస్తుంటే మీరు చేస్తూ వెళ్తే అక్కడ వీళ్ళు తిరిగి రాని పరిస్థితి. రైళ్ళు హైజాక్ అవుతున్నాయి. 17 మంది వెళ్ళినట్టు మట్టు పెడుతున్నారు. ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్ ఏమో ఆ ప్రాంతాలు మాకు కావాలని చెప్పి లేదు సొంత దేశంగా ఉండాలని 2-3 గ్రూపులు. ఇంత జరుగుతుంటే జస్ట్ వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇండియాని మభ్యపెట్టడం కోసం ఈ లెటర్ వచ్చిందని ఒక వర్షన్ వస్తుందండి నేషనల్ మీడియా నుంచి. రెండోది ఏంటంటే ఈ 2 మార్గాల్లో ఆల్రెడీ మనం వాళ్ళని దిగ్బంధనం చేసే ముందు కన్నా ఈ 2 మార్గాల్లో ఉగ్రవాదం ద్వారా దిగ్బంధనం చేయాలని చూసింది. ఈస్ట్ కోస్టు, వెస్ట్ కోస్టు అండ్ గగనతలం మూసేస్తే మనకి హైలీ ఎక్స్పెన్సివ్ అవుతుందట. అవసరం లేదు, దుబాయ్ వెళ్ళి అటు నుంచి కూడా వెళ్ళొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు, మార్గాలు ఉన్నాయి. సో వాళ్ళ ఆలోచన శత్రువుని మనం తక్కువ అంచనా వేయకూడదు కదా సార్. మనకి బోల్డన్ని ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. ఏం కాదులే అని ఉపేక్షించే ధోరణిలో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందని మీరు అనుకుంటున్నారా, లేదా అప్రమత్తంగా ఉందా? ఎస్, భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంది, అప్రమత్తంగా ఉంటుంది కూడా, ఎందుకంటే ఉండాలి కూడా. సో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మళ్ళా ఇవి జరగకుండా ఉండడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా భారతదేశం, ఈరోజు మీరు చూస్తే జయశంకర్ గారు బ్రిటన్లో ఉన్న తన కౌంటర్ పార్ట్తో మాట్లాడారు ఈ విషయాల గురించి. అది కూడా మనం న్యూస్ పేపర్స్లో చూసాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదర్ తులసి గబాడ్ కావచ్చు, లేకుంటే కాష్ పటేల్ కావచ్చు, వీరిద్దరు కూడా భారతదేశానికి మద్దతుగా మాట్లాడారు. వారిద్దరు ఒకవైపు ట్రంప్ చూస్తే 2 నాకు ముఖ్యము అన్నది కూడా ఆయన మాట్లాడింది. ఎస్కలేషన్ అవ్వకుండా మీరు ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోండి అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు ట్రంప్ గారు ఎక్కడ. సో ఈ విధమైన పరిస్థితుల్లో డెఫినెట్ గా భారతదేశం స్ట్రాటజిక్ గా ఆ తర్వాత వచ్చేసి ఏ విధంగా ఇతర దేశాలను ఈ ఇష్యూని వాళ్ళ ముందు రేస్ చేస్తారన్నది కూడా చాలా ముఖ్యం. ఆ పనిలో జయశంకర్ గారు బిజీగా ఉన్నారు. వారందరినీ కూడా కన్విన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఎందుకంటే రేపు అట్లీస్ట్ ఇంటర్నేషనల్ గా కూడా మన స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే ఆల్రెడీ 140 దేశాలు ఈ చర్యను ఖండించి, 140 దేశాలు మీరు తీసుకుంటే ఈ పహల్గామ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా వారందరూ కూడా ఖండించారు. సో దీనివల్ల చూస్తే భారతదేశంలో జరిగిన సంఘటనకు ఏ విధంగా ఇంటర్నేషనల్ సపోర్ట్ వస్తుందన్నది మనం చూసుకోవాలి. ఆ తర్వాత మనం జరుగుతున్న ఈ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అన్నది కూడా, ఎందుకంటే ఇక్కడ బేసిక్ గా మనం ఇంకొక ఈ విధమైన అటాక్ జరగకుండా చూసుకోవాల్సిన లక్ష్యం మన మీద ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, కొన్ని రోజులు ఈ విధంగా ఉంటుంది, తర్వాత మళ్ళా ఈ ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఈసారి ఎలాగైనా ఈ ఇన్సిడెంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాలన్నది భారతదేశం యొక్క ప్రధానమైన ఆలోచన. దానికోసం కొద్దిగా సమయం అయినా కూడా అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకుని వన్స్ ఫర్ ఆల్ ఈ ఇష్యూని కనుక సార్ట్అవుట్ చేయగలిగితే బాగుంటుందన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నట్టు నాకు అనిపిస్తోంది. సో ఆ విధమైన స్ట్రాటజిక్ ఈ డెసిషన్ మేకింగ్ అన్నది జరుగుతుంది అని నేను అనుకుంటాను వాస్తవంగా. కృష్ణ గారు, ఇంకా 2-3 చాలా కీలకమైన అంశాలు అంటే ఒక 4-5 టెర్రరిస్ట్ గ్రూప్స్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్, హమాస్. ఇప్పుడు దీని వెనకాల హమాస్ కూడా ఉందని, ఎందుకంటే వాళ్ళ లార్జర్ పర్స్పెక్టివ్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఆయన అన్నాడుగా, మన మునీర్ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ బ్లడ్ బ్రీడ్ కలిసి ఈ 5 సంస్థలు కలిసి ఇస్లమైజ్ చేయాలి ప్రపంచాన్ని, 2-3 దేశాలను కాదు. అందులో ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న భారత్ని ఇస్లమైజ్ చేస్తే మిగిలినవన్నీ కూడా సాధ్యమైనది. వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక డాక్యుమెంట్ రాసుకున్నారట హమాస్. సో అందులో భాగంగా ఐసిస్ వాళ్ళకి సహకరిస్తుంది. ఇంకా ఇతరత్ర చిన్న చితక పేర్లు పలకటం కూడా కష్టమయ్యే గ్రూపులో ఒక 4-5 వీళ్ళకి కలిసి పనిచేస్తుంది. ఇవన్నీ కలిపి చేసిన పథక రచనలో భాగంగానే ఇది జరిగింది. అదేదో అచ్చంగా హిందువుల్ని టార్గెట్ చేయడం కోసం కాదు అనేది. బట్ ఇన్ని ఆర్గనైజేషన్స్ కలిస్తే వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సత్తా మనకున్నాయంటే నేరుగా వచ్చి యుద్ధం చేస్తే ఎదుర్కొంటాం. బట్ రకరకాల కుట్రకోణాలతో వస్తుంటారు కదా. బట్ ఇప్పుడు సముద్ర మార్గంలో రావడానికి ప్రయత్నించారు. ఒకవేళ అటాక్ చేయకపోయినా వచ్చి వాళ్ళు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల అద్భుతమైన ఆరేటర్స్ అందరూ ఒక 9 మంది ఉన్నారట. అందులో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నెమ్మదిగా విధ్వంస ప్రక్రియ మొదలెడదామనే ఒక ఆలోచన ఉంది. సరే, వాడికి మన అదృష్టం కొద్దీ వాళ్ళ దృష్టం కొద్దీ వాళ్ళు దేవర్ కాట్ బై యుఎస్ నేవీ సీల్స్.
ఈ 5 ఆర్గనైజేషన్ల ప్రజెన్స్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే కొన్ని కేసులు అయితే మీరు నేరుగా సీనియర్ పోలీస్ ఆఫీసర్గా మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఉంటారు, అందులో కొన్ని చెప్పదగినవి ఆల్రెడీ మీరు రివీల్ చేశారు. కొన్ని మనకి అదే దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అన్నీ మనం మాట్లాడుకోకూడదు కూడా, కొన్ని రివీల్ చేయకూడదు, సోర్సెస్ని అప్రమత్తం చేయకూడదు కూడా. బట్ ఈ 5 ప్రజెన్స్ ఉందా అది చెప్పండి సార్. ఎందుకంటే హైదరాబాద్ మోస్ట్ వల్నరబుల్, ఇప్పటికీ 458 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని తెలుస్తుంది. మరి హైదరాబాద్ సేఫేనా అసలు? వీళ్ళు ఎప్పుడు యాక్టివేట్ అవుతారో తెలియదు కదా. ఇప్పుడు ఈ 5 ఆర్గనైజేషన్లు కలిసి ఫండింగ్ మొదలెట్టాయంటే, హవాలా రూపంలో డబ్బులు అందాయంటే వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు కదా. అందుకనే ముఖ్యంగా ఇక్కడ ఉన్న పాకిస్తానీలు నెంబర్ 1 వెనక్కి పంపించేయాలన్నది మొదటి నిర్ణయం మనం తీసుకున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏ కారణమైనా వచ్చిండొచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, మెడికల్ వీసాస్ కావచ్చు, ఇలా రకరకాల మార్గాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరికి ఇక్కడ ఉన్న సింపతి బేస్ ఏంటన్నది కూడా మనకు తెలియదు. సో ముందుగా వాళ్ళనే కనుక వెనక్కి పంపించేస్తే దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అని మొదట ఉన్న వాళ్ళందరినీ కూడా, ఈవెన్ మెడికల్ వీసాస్ వాళ్ళు రేపటి లోపల వారందరూ కూడా వెళ్ళిపోవాలి. ఇది తీసుకున్న మొదటి నేను. ఆ తర్వాత మీరు అన్నట్టు ఈ 5 సంస్థలు ఏవైతే ఉన్నాయో, జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తైబా కావచ్చు, హెజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, హమాస్ కావచ్చు, ఐసిస్ కావచ్చు, ఈ 5 కూడా అవి కేవలం భారతదేశంలో కాదు, మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని లిస్ట్ కాబడినాయి. అందువల్ల వాళ్ళందరూ కలిసి ఒక దేశం మీద రావడం అన్నది లేదు. ఇప్పుడు హమాస్ చూసుకుంటే అక్కడ ఇజ్రాయెల్లో రోజు జరుగుతున్న దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న 58 మంది, నిన్న 43 మంది. ఈ విధంగా హమాస్ లో ఇంతకు ముందు జరిగిన దాడుల్లో అనేక మంది మెయిన్ లీడర్షిప్ కూడా అందులోంచి పోయి. సో ఆ విధంగా మీరు అన్నట్టు వాళ్ళ దగ్గర వక్తలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అల్టిమేట్లీ ఏమవుతుందంటే వీళ్ళు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ని ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన రీసెంట్ గా ఉన్న రిపోర్ట్స్ లో సుమారుగా ఒక 160 మంది ఈ లాంచ్ ప్యాడ్స్ దగ్గర అంతా కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఏ క్షణంలో అయినా భారతదేశానికి వాళ్ళు పంపించే అవకాశం ఉందన్నట్టుగా రిపోర్ట్స్. ఎందుకంటే ఈ తర్వాత నెక్స్ట్ వచ్చే అడ్వర్స్ అట్మాస్ఫియర్ లో వీరు అందులో వెళ్ళలేరు అని చెప్పేసి వారికి 160 మందిని వెంటనే రిలీజ్ చేయాలన్న ఒక ప్లాన్ లో పాకిస్తాన్ ఉందన్నది కూడా చూసాం. కాబట్టి ఇండియా మొదటిగా ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే జరగబోతుందో దాన్ని ప్రధానంగా అటాక్ చేసే దీంట్లో ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్ గా ఈ పహల్గామ్ లో ఇన్సిడెంట్ లో కూడా వాళ్ళందరూ కూడా ఈ అడవుల్లో వాళ్ళు ట్రాప్ అయి ఉన్నారు. వాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్ కు వాళ్ళ మధ్య ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతున్నది. కాబట్టి మెయిన్ వాళ్ళు మట్టు పెట్టడము, లేకుంటే ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా దొరికితే మటుకు వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్స్. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని ఎవరైనా మనం వాళ్ళని పట్టుకోగలిగితే మటుకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఆ విధంగానే కొంత సమయంతో అక్కడ ముందుకు వెళుతున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శత్రువుల యొక్క ప్లాన్ తెలుసుకోవడం కూడా మనకు చాలా అవసరం. ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ లో ఉన్న ప్రజలను రెచ్చగొట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు ఖచ్చితంగా. కానీ ప్రజలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ప్రజలు అన్న వాళ్ళు చేసేది పెద్దగా ఉండదు. వాళ్ళని ఏంటంటే వాళ్ళు సివిల్ వార్ జరగకుండా ఇంతటి ఎకనామిక్ ఆర్థిక దుస్థితి ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మతము, తర్వాత ఎమోషన్, సెంటిమెంట్స్ మీద వాళ్ళు కామ్ గా ఉంటే పరిస్థితులు సృష్టించాలన్నది కూడా వాళ్ళ గేమ్ ప్లాన్. లేకుంటే ఏమవుతుందంటే సివిల్ వార్ మొదలైంది అనుకోండి, ఎలాగైతే మనం శ్రీలంకలో చూసాము, ఆ విధంగా మొదలవుతే ఇక మొత్తం ఆర్మీ రిసోర్సెస్ అన్ని కూడా ఆ వైపు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళను నియంత్రణలో ఉంచుదామని ఇటువంటి వక్తలను వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అందులో వి కాంట్ రూల్ ఇట్ అవుట్. సో ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అదే అన్నాను నేను, అందుకనే ఇంటర్నేషనల్ లెవెల్లో గనక మనము ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేయగలిగితే, ఈ మీరు చెప్తున్నట్టు ఐసిస్ కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆ లెవెల్లో వాళ్ళని ఎంగేజ్ చేసి పెడితే ఏమవుతుందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండదు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా జేడీ వ్యాన్స్ విజిట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. అదొకటి ముఖ్యంగా, ఎందుకంటే ఇంతకుముందు క్లింటన్ విజిట్ చేసినప్పుడు భారతదేశానికి, అప్పుడు కూడా సుమారుగా 30 మంది సిక్కులను ఊచకోత కోశారు ఆ సందర్భంగా వచ్చినప్పుడు. సో ఈ విధమైన విషయం కూడా ఒకటి. దీనికి ప్లానింగ్ ఎక్కడ జరిగింది అన్నది కూడా మనం ఆలోచించాల్సిన ఒక ప్రధానమైన అంశం. కాబట్టి ఎప్పుడైతే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్స్ టేకప్ చేసిందో, ఎన్ఐఏ కూడా చాలా మందిని డిటైన్ చేసింది, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబడుతోంది అన్నది కూడా మనకు పేపర్స్ నుంచి వస్తున్న. కాబట్టి ఒకవైపు ఇన్వెస్టిగేషన్, ఇంకొక వైపు స్ట్రాటజీ ప్లానింగ్, ఇంకొక వైపు ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళను వీళ్ళకి అగేన్స్ట్ గా మనం ఒక ఫోరం రైజ్ చేయడం, ఆ తర్వాత ఈ ఇండస్ వాటర్ ట్రీటీ, తర్వాత వీసా క్యాన్సిలేషన్స్, వీటన్నిటి ద్వారా దౌత్యపరంగా ప్రెషర్ పెట్టడం, తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ
ఈ ప్రియంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎదుటి వాళ్ళ మీద ఒక సైకలాజికల్ ప్రెషర్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా మనము ముందుకు వెళుతున్నాం. కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్ అన్న దాంట్లో నో డౌట్ దే ఆర్ టేకింగ్ టైం. అది టైం కూడా తీసుకోవాలి. అందుకని నేను అన్నట్టు ఇంతకు ముందు జరిగిన ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చర్యల్లో మీరు ఒకసారి పరిశీలిస్తే వెంటనే దుందుడుగుగా ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు ఆలోచించి శక్తులన్నింటినీ సమాయత్తం చేసుకొని దే హ్యావ్ స్ట్రైక్ చేశారు. సో ఆ విధంగానే భారతదేశం నుంచి జరుగుతోందని నేను అనుకుంటాను. ఇంకొకటి సార్, అంటే చాలా కీలకమైన విషయాన్ని కన్వీనియంట్గా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. మనకు ఇస్తున్న ఇంప్రెషన్ ఏంటి, మీ వెస్ట్ కోస్ట్ని మీ ఈస్ట్ కోస్ట్ని మేము కార్డన్ చేయబోతున్నాము, సో ఇక మీరు యూఆర్ ఆల్మోస్ట్ కాట్ అన్నట్టు మనకి ఇండికేషన్ ఇస్తూ వాళ్ళు వెళ్ళి టెస్ట్ వేస్తుంది ముల్లైతీవు ప్రాంతం జాఫ్నా దగ్గర ఉన్న శ్రీలంకలో వాళ్ళ గ్రూప్స్ని వాళ్ళకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళని సింపథైజర్స్ని అక్కడ పెట్టి స్ట్రాటజిక్గా అట్టించి శ్రీలంక నుంచి దాడి చేద్దాం అనే పద్ధతిలో ఆ మార్గం కూడా ఎంచుకున్నారట. ఒక పక్క గగనతలాన్ని మూసేసామన్నారు. నో ఇష్యూ, పాకిస్తాన్ గగనతలం, పాకిస్తాన్ ఉన్న ఆ పిట్ట గగనతలాన్ని మూసేసినంత మాత్రాన మనకు రూపాయి అదనంగా ఖర్చు కావచ్చు, కాక వెళ్ళి వెళ్తాం. బట్ ఇది ఇంకా ప్రమాదకరం కదా. మనకి రామేశ్వరం నుంచి ముల్లైతీవు హార్డ్లీ మీరు విజిట్ చేసే ఉంటారు ఆల్రెడీ, హార్డ్లీ ఒక 1 hour. అక్కడి నుంచి ఏ పడవలో వచ్చి ఏ చిన్న మత్స్యకారుల పడవల్లో వచ్చిన బోట్లో వచ్చినా కూడా ప్రమాదమే. సో ఇప్పుడు బాగా సెన్సిటివ్ ప్రాంతం ఏమైపోయిందంటే తమిళనాడు కింద రామేశ్వరం ఆ ఏరియాస్ అవన్నీ. సో అక్కడ ఎనీహౌ అంటే ఎన్ఐఏ వీళ్ళందరూ అప్రమత్తంగానే ఉన్నారు, కానీ శత్రువు ఎట్నుంచి వస్తాడో తెలియని విధంగా రకరకాల మారువేషాల్లో ఎట్నుంచి వస్తారో జాలల్లో కలిసి. ఎందుకంటే కసబ్ వచ్చినప్పుడు అతనితో పాటు ఒక 10 మంది వచ్చి కార్లు తీసుకొని వెళ్తుంటే ఆ రోజు మరి అక్కడున్న డిపార్ట్మెంట్ పర్సనల్ని అక్కడ లేకుండా చేయగలిగేంత నేర్పరతనం అక్కడ ఆ టెర్రరిస్ట్ క్యాంప్కి ఆ రోజు నడిచింది. ఏమో ఈరోజు కూడా అలాంటివి నడవచ్చు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని ఈ ముంబై మీద ఈ విధంగా అటాక్ జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మీరు యాక్చువల్గా 9/11 రిపోర్ట్ కూడా ఒకసారి చదివితే ఒక 500 పేజీల రిపోర్ట్ ఉంటుంది. అందులో కూడా చదివితే వాళ్ళు ఆల్మోస్ట్ 10 సార్లు అటెంప్ట్ చేశారు చేయడానికి. 11th time దే సక్సీడెడ్. కాబట్టి అటెంప్ట్స్ అన్నీ జరిగాయి. సో ఈ విధంగా ట్విన్ టవర్ ని మనం పేల్చగలమా అన్నది కూడా ఒకటి ఎప్పుడు ఊహించలేదు. అదేవిధంగా సముద్ర మార్గం నుంచి వచ్చి ముంబైని ఈ విధంగా అటాక్ చేస్తారన్నది కూడా మనం అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏ విధంగా అవ్వచ్చు అన్నది మనకు అనేక మార్గాలు ఇప్పుడు తెలిసాయి. దాని తర్వాత కూడా ఇంకా బ్రెయిన్ స్టార్మింగ్ అన్నది జరుగుతుంది. ఇంకా ఏ విధంగా జరగవచ్చు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. అందువల్ల ముఖ్యంగా మీరు అన్నట్టు శ్రీలంక సైడ్ నుంచి కూడా మనకు, ఎందుకంటే అక్కడ మెయిన్ గా అక్కడ పోర్ట్ నిర్మాణము అవన్నీ కూడా అక్కడ కూడా చైనా ప్రెజెన్స్ కూడా చాలా ఉండింది ఆ ప్రాంతాలు. సో అదొకటి మనం ఆలోచించాల్సిన అంశం. ఆ తర్వాత మనకు శ్రీలంకకు చాలా దగ్గర, మీరు అన్నట్టు 1 గంట సమయంలో మనం వచ్చేయచ్చు. సో ఆ విధంగా అక్కడ డెఫినెట్ గా కోస్ట్ గార్డ్ ని, ఆ తర్వాత ఈ అలర్ట్ ను ఇవన్నీ కూడా చేశారు. యాక్చువల్ గా మీరు భారతదేశ స్వాతంత్రం తర్వాత 1947 లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ మనం ఆలోచిస్తుంటే సర్దార్ పటేల్ గారు వెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో అక్కడ దాని ప్రాధాన్యతను పెట్టి అక్కడ సైన్యాలను అక్కడ మోహరించారు ఆయన. సో ఆ విధంగా మనకు చరిత్ర తిరిగేస్తే అక్కడ కూడా ఒక అనుభవం ఉంది మనం. సో ఈ విధంగా చరిత్రలో జరిగిన అంశాలన్నింటినీ కూడా మళ్ళా ఒకసారి బయటికి తీసి, తరువాత ఈ మధ్య కాలంలో ప్రపంచంలో జరిగిన అనేక ఈ విధమైన సంఘటనలు కూడా మనం అనలైజ్ చేసుకొని దాని నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకొని వాటి నుంచి మనం ఏ విధంగా కౌంటర్ చేయాలన్నది కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య ఉన్న ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. సో దానికోసం కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తుంటారు. నిన్న ఐ థింక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో కూడా రాజ్నాథ్ సింగ్ గారు మీటింగ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. అందులో కూడా అనేక విషయాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు విజువల్స్ కూడా మనకు దొరికాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ, సో దీన్ని కూడా నో స్టోన్ ఈజ్ బీయింగ్ లెఫ్ట్ అన్టర్న్డ్ అంటాం. సో ఆ విధంగా భారతదేశం ముందుకు వెళుతుంది అన్నది నేను అనుకుంటాను. ఫైనల్గా సార్, 16 యూట్యూబ్ ఛానల్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్కి చెందిన యూట్యూబ్ ఛానల్స్ నిషేధించింది. అట్ ద సేమ్ టైం మీరు గమనించి ఉంటారు, క్రికెటర్ షోయబ్ అఖ్తర్ అతను కూడా ఉంది ఒక యూట్యూబ్ ఛానల్, అతను కూడా అంటే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని. వీటితో పాటు బీబీసీ వ్యవహరిస్తున్న తెంపరీ తనాన్ని కూడా క్వశ్చన్ చేసింది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అంటే వాళ్ళని ఏదో మిలిటెంట్లుగా చిత్రీకరించి టెర్రరిస్టులు అనే మాట వాడటం ఎక్కడికి. అదే వాళ్ళ దేశంలో దాడులు చేస్తున్న వాళ్ళని ఆయన రిషి సౌనక్ ఖాళీ చేయించాడు. అప్పుడు మాత్రం వాళ్ళకి టెర్రరిస్టులా కనిపించారు. మన దగ్గరకు వచ్చేప్పటికి మిలిటెంట్, ఏమన్నా స్వాతంత్ర పోరాట యోధులని
ప్రపంచానికి చెప్పే ప్రయత్నం బీబీసీ చేస్తుందా? బీబీసీ ఈ రకమైన వివక్షాపూరిత ధోరణి గడిచిన 2-3 దశాబ్దాలుగా ఎక్కువగా చేస్తుంది, సహించలేకపోతున్నారు. వాళ్ళ దేశం నుంచి మనం లిబరేట్ అయిన తర్వాత మనం ఎదగటాన్ని, మన సంస్కృతిని, మన నాగరికతని అవహేళన చేస్తూ పదే పదే ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ మీడియా ఏజెన్సీ అయితే అయి ఉండొచ్చు కాక, బీయింగ్ రన్ బై గవర్నమెంట్, బట్ ఉద్దేశపూర్వకంగా ఇది మనల్ని న్యూనత చెందేలా చేయటమే కదా సార్, మీరేమంటారు? డెఫినెట్గా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇదే సైబర్ వార్ కూడా ఇదే. అంటే ఈ విధంగా మనకు విరుద్ధంగా అక్కడ వాళ్ళకు ఫేవరబుల్ గా రెచ్చగొడుతున్న యూట్యూబ్ ఛానల్స్ ని ఈ విధంగా స్టాప్ చేయడము, ఇది కూడా మొన్న ఒక అంశంలో కూడా మనం మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ ది అష్ట దిగ్బంధనాల్లో సైబర్ వార్ఫేర్ కూడా చాలా ఇంపార్టెంట్, సైకలాజికల్ వార్ఫేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఈ రోజు షోయబ్ అఖ్తర్ యొక్క ఈ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, మిగతా ఛానల్స్ కానీ 16 ఛానల్స్, ముఖ్యంగా బీబీసీ అన్నది మీరన్న భారతదేశము ముందుకు వెళ్ళడం చాలా దేశాలకు అంత సహించరు ఎవరు కూడా. ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి వెళుతున్నాం, ఆ విధంగా మనం దూసుకువెళుతున్న పద్ధతి, ఇవన్నీ కూడా చాలా దేశాలకు భయంగా ఉంది. వాళ్ళు బయట మాట్లాడుతుండొచ్చు కానీ భారతదేశ ప్రగతిని కొన్ని వాళ్ళు ఈ విధమైన సంస్థల ద్వారా, బీబీసీ ముఖ్యంగా మీరు అన్నట్టు 2-3 దశాబ్దాల నుంచి ఈ విధమైన స్టాండ్. అదర్వైజ్ వన్స్ అపాన్ ఎ టైం బీబీసీ అన్నది బీబీసీ ఏం చెబుతోందని మనం వినేవాళ్ళం. కానీ ఈ మధ్య బీబీసీ ఈ విధమైన స్టాండ్స్ తీసుకోవడం అన్నది కూడా జర్నలిజం ప్రిన్సిపల్స్ వీటన్ని కూడా విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీరు కూడా వారి క్రెడెన్షియల్స్ ఈ విధమైన స్టాండ్ తీసుకోవడానికి మనం ఇంటర్నేషనల్ లెవెల్లో లేవనెత్తాలి. ఎందుకంటే బీబీసీ చాలా క్రిటిసిజం ఎదుర్కొంటుంది ఈ మధ్యలో. మీరు చూస్తే వాళ్ళ రిపోర్టింగ్ కానీ, వాళ్ళ ఒక బయాస్డ్ వే ఆఫ్ రిపోర్టింగ్ థింగ్స్ కానీ, అవన్నీ కూడా ఖండించాల్సిన అంశాలు. కాబట్టి ఈ సైబర్ వార్ఫైర్ లో భాగంగా ఈ విధమైన యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేయడం అన్నది ఇట్ ఈస్ క్వైట్ వెల్కమింగ్. ఇంకా పెద్ద ఎత్తున వీటన్నిటిని ఐడెంటిఫై చేసి భారతదేశం చేయగలగాలి. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ 8-fold స్ట్రాటజీ అని నేను అంటాను. సరే, అయితే బీబీసీ మీద ఎక్స్ట్రీమ్ వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంది? ఎందుకంటే ఇది పదే పదే రిపీట్ చేస్తూ వస్తున్నారు. గడిచిన 2-3 ఏళ్ళలో కూడా గోవధ గురించి అవహేళన చేస్తూ వచ్చిన వ్యాస పరంపర కూడా బీబీసీని మనం చూడొచ్చు. దేశం విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పే అవకాశం ఉందా? మీరు ఇక్కడ మీ షట్టర్లు మూసేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోండి అని, అంటే మరీ మితిమీరితే? యా, డెఫినెట్ గా. ఎందుకంటే మీరు చూసుకుంటే కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ యాక్ట్ అని ఒకటి ఉంది. అందులో ఈవెన్ మన ఓన్ ఇక్కడ బ్రాడ్కాస్ట్ చేసే వాటిని కూడా మనం టెంపరీగా క్లోజ్ చేయవచ్చు. ఈవెన్ యాజ్ డీసీపీస్ మేము చేసేవాళ్ళం అప్పుడప్పుడు. ఏదైనా బాంబేలో కానీ మిగతా మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సంస్థ మనం చెప్పినా కూడా వినకుంటే వాళ్ళ తాత్కాలికంగా వాళ్ళ ప్రసారాలను నిలుపు చేయడానికి కూడా ఆ చట్టంలో మనకు ప్రొవిజన్. సో ఆ విధమైన ప్రొవిజన్ ని మనం డెఫినెట్ గా ఉపయోగించవచ్చు, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే అల్టిమేట్ గా ఆర్గనైజేషన్ కానీ, సంస్థ ఏదైనా కానీ ఫైనల్ గా భారతదేశంలో ఉంటూ మనకు విరుద్ధంగా పనిచేయడం అంటే అటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. సో ఆ విధంగా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుని, అంటే ఇప్పుడు చేస్తున్న ఏదైతే ఉందో వారికి వార్నింగ్స్ అవి ఇవ్వడం జరిగింది. ఇఫ్ దే డోంట్ మెండ్ దేర్ వేస్, డెఫినెట్లీ యూ హ్యావ్ ది లెజిస్లేషన్ టు డూ ఇట్, యూ హ్యావ్ ది యాక్ట్ టు వాళ్ళను స్టాప్ చేయడానికి కూడా మన దగ్గర వీ హ్యావ్ ఆల్ ది లీగల్ బ్యాకింగ్ ఉందన్నమాట దాంట్లో. సో ఆ విధంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. 100% వీ కెన్ ఆల్వేస్ టేక్, బికాస్ దేశం యొక్క సార్వభౌమత, దేశం యొక్క ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం. సో ఎదుటివారు పాటించుకుంటే మనం కూడా పాటించాల్సిన అవసరం లేదు అన్నది మనందరికీ స్పష్టంగా తెలుసు. ఆ విధంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. చాలా విషయాలు ఎలాబరేటెడ్గా మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ మీద దాడి చేస్తామనే ఇంప్రెషన్ ఇచ్చి ఏ శ్రీలంక నుంచో కొట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గగనతనాల్ని మూసేసాం, జల మార్గాల్లో బంధనం చేశాం అని విర్రవీగే పరిస్థితుల నుంచి మనల్ని కొంచెం గందరగోళంలోకి నెట్టేసి మనం ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి మన మీద అటాక్ చేయడానికి కూడా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ నావీ సీల్స్ పట్టుకున్న అతను నిజంగా అతను మనం అనుకుంటున్న టెర్రరిస్ట్నా మరొకట, ఈ సందేహాలు కూడా. అంటే ఒక వ్యక్తి మీదో సంస్థ మీదో అనుమానాలు, ఒక దేశం మీద అనుమానాలు ఉన్నప్పుడు అవి బలంగా చాలా సందర్భాల్లో నిజమైనప్పుడు వాళ్ళు నిజం చెప్పిన నమ్మే పరిస్థితి. హఫీజ్ సయ్యద్ నిజంగా హఫీజ్ సయ్యదేనా, లేకపోతే మరొక అతని క్లోనా, అలాంటి వాడిని ఏమైనా తయారు చేసి పంపించారా? ఈ పాసిబిలిటీని కూడా మనం రూల్ అవుట్ చేయం. చాలా సందేహాలని పాకిస్తాన్ మన మీద వదిలేసింది, అంటే గందరగోళంలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇలాంటివి 1970s నుంచి చూస్తూ వస్తున్న భారత్ అప్రమత్తంగానే ఉంది. సమాంతరంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థని పెంచుకుంది. కాబట్టి మనం అప్రమత్తంగానే ఉన్నాం, ప్రజానీకం కూడా అప్రమత్తంగానే
ఉండాలి, ఉండి తీరాలి ఇప్పుడున్న క్లిష్ట సమయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పెషల్ డిస్కషన్.